రెడీ ఏం కావాలన్నా పనీరా సరే చేసేద్దాం మరి సరే చలో పద ఓకేనా హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసేది పన్నీర్ టిక్కా, అది కూడా మా వారి స్టైల్లో చూసేదమ్మా. ఫస్ట్ మనం 500 గ్రామ్స్ పన్నీర్ తీసుకోవాలి. ముందుగా పన్నీర్ని పీసుల్లాగా కట్ చేసుకుందాము. అదేవిధంగా అంటే మీడియం సైజు కాదు, చిన్న సైజు కాదు, కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము పెంక మీద వేయించుతాం కదా, దానికి బాగుంటుంది అన్నమాట. చూడండి మా ఆయన కట్ చేస్తున్నాడు, అదేవిధంగా కట్ చేసుకోవాలి. చూడండి అదేవిధంగా కట్ చేసుకోవాలి. అంటే మనకి ఫ్రైకి బాగుంటుంది అనమాట. పెనం మీద వేయించుతాం కదా, దానికి మసాలా బాగా పట్టాలి పన్నీర్కి. అందుకని ఆయన కట్ చేస్తున్నారు కదా మా ఇంటి ఆయన, సేమ్ అట్నే కట్ చేసుకోవాలి. అదేవిధంగా మొత్తం పన్నీర్ కట్ చేసుకుందాము. చూపించే విధంగా కట్ చేసుకోండి. పెద్ద పీస్ ఉంది కదా, దాంట్లో మధ్య నుంచి కట్ చేసుకోవాలి. సన్నగా వస్తుంది కొంచెం, సేమ్ అంతే. ఆ సగం పీస్లకించి ఇంకా కట్ చేయాల, ఆ విధంగా సేమ్ అదే సైజులో కట్ చేసుకోవాలి. అంటే తినడానికి బాగుంటుంది మనకి. సేమ్ అన్నీ మొత్తం కూడా అట్నే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. పన్నీర్ టిక్కాకి ఈ సైజు ఉండాలండి, తినడానికి బాగుంటుంది, ఫ్రై చేసుకోవడానికి కూడా మనకి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఇట్లా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాక దాంట్లో పసుపు కొద్దిగా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా, 1 టీ స్పూన్ అంతే. దాంట్లోనే శనగపిండి వేసుకోవాలి 2 స్పూన్స్. అందులోనే కారం కూడా వేసుకోవాలి, 1 టీ స్పూన్ వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు 2 స్పూన్స్ వేసుకోవచ్చు. మేము కారం తక్కువ తింటాం కాబట్టి 1 టీ స్పూన్ వేసుకున్నాము. దాంట్లోనే ధనియాల పొడి 1 టీ స్పూన్. దాంట్లోనే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి, కోటింగ్కి బాగుంటుంది కార్న్ఫ్లోర్ అనమాట. కోటింగ్ మంచిగా వస్తుంది కార్న్ఫ్లోర్ వేసుకుంటే. 1 టీ స్పూన్ వేసుకోవాలి. దాంట్లోనే ఉప్పు తగినంత. మేమైతే 1 టీ స్పూన్ వేసుకున్నాము. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోండి మీరు టేస్ట్ తగ్గట్టు. దాంట్లోనే సోయా సాస్ కొద్దిగా, చిల్లీ సాస్ కొద్దిగా, ఫ్లేవర్ కోసం ఇవన్నీ. కొంచెం వెనిగర్, కొంచెం చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా వస్తలేదు. ఇంకొంచెం చికెన్ మసాలా టేస్ట్కి. అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మొత్తం. పన్నీర్కి బాగా అన్ని మసాలా మొత్తం అంటాల. సేమ్ అట్లనే అంతా మొత్తం కలుపుకొని, మనం చేపలకి ఎట్లా కలుపుకుంటాం చేపల ఫ్రైకి, సేమ్ అదేవిధంగా పన్నీర్కి మసాలా మొత్తం అంటేటట్టు కలుపుకోవాలన్నమాట. చూసి కలుపుకోవాలి, పన్నీర్ విరిగిపోవద్దు. అట్లా నెమ్మదిగా నిదానంగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వేయొద్దు, కొంచెం అట్లా జీలకర్ర వేయాలి నీళ్ళు అంతే. సేమ్ ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి.
పెనం కాగిన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. హీట్ కావాలి బాగా. నూనె కాగిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత పీసెస్ నిదానంగా వేసుకోవాలండి. సేమ్ అదే విధంగా చేతి పైన పడుతుంది, చూసేసుకోండి. ఇట్లా వేసుకొని పెట్టుకోవాలి. వేసిన వెంటనే తిప్పొద్దు, మనము తిప్పితే అవి పీసులు ఇరిగిపోతాయి. ఒక 2 నిమిషాలు వదిలేసేయాలి దాన్ని. ఇది హై ఫ్లేమ్ కాదండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే లోపల వరకు ఉడుకుతుంది మనకి, మంచిగా ఉప్పు కారం అంతా పడుతుంది దానికి. 2 మినిట్స్ తర్వాత మెల్లిగా తిప్పుకోవాలి దాన్ని. అట్లా పట్టుకార ఉంటుంది కదా, దాంతో మెల్లగా వేసుకోవాలి. నిదానంగా గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ హైలో ఉండొద్దు, లో ఫ్లేమ్లోనే చేసుకోవాలా, లేకపోతే మాడిపోతుంది. అట్లా సపోర్ట్ తీసుకొని తిప్పుకోండి. సేమ్ అన్నీ తిప్పుకున్నాక మళ్ళీ 2 మినిట్స్ వదిలేసేయండి. దాన్ని మళ్ళీ ఊరికొరికే తిప్పొద్దు, ఆ పీసులు ఇరిగిపోతాయి. కొంచెం ఏంటంటే 2 మినిట్స్ వదిలేస్తే మనకు పీస్ అనేది కొంచెం గట్టి పడుతుంది, పన్నీర్ పీస్ అనేది. అందుకే మళ్ళీ తిప్పుకున్న తర్వాత 2 నిమిషాలు వదిలేసేయండి దాన్ని. వంట వచ్చిన హస్బెండ్ దొరకాలంటే అదృష్టం ఉండాలండి. మా వారు నేను ఏది అడిగినా ప్రేమతో చేసి పెడతాను నాకు ఎప్పుడైనా సరే. నాకు కానీ మా పిల్లలు, మా పెద్దబాబు ఏది అడిగినా చేసేస్తాడు. నాకంటే మా పెద్దబాబు అడిగితే చేస్తాడు. 2 మినిట్స్ తర్వాత దాంట్లో ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. ఆయిల్లో వేగితే బాగుంటుంది, ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది మనకి. వేసుకొని తిప్పుకోండి దాన్ని. మళ్ళీ మెల్లిగా తిప్పుకోవాలా. కనిపిస్తుంది కదా, ఆ విధంగా కాల్చుకోండి. ఆ విధంగా బాగుంటుంది. అంటే ఇట్లా క్రిస్పీగా మంచిగా నోటికి బైట్స్ కొరుకుతూ ఉంటే మంచిగా అనిపిస్తుంది మనకి. ఫ్లేవర్ వాసన చూడండి ఎంత బాగా వస్తుందో కరివేపాకు వేస్తే. నిదానంగా కరివేపాకు వేసుకున్న 1 మినిట్కి పీసెస్ తీసి ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. క్రిస్పీగా వచ్చింది చూస్తారా, సౌండ్ వచ్చింది క్లిక్ అని, అట్లా రావాలి క్రిస్పీగా. తీసి మొత్తం ప్లేట్లో వేసుకోవాలి. సేమ్ అదేవిధంగా పన్నీర్ ముక్కలన్నీ ఆయిల్లో వేసుకుంటూ వేయించుకోవాలి. టేస్ట్ మాత్రం మస్తుంటుంది, మస్తు అంటే మస్తు ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ చేసుకొని తింటారు మీరే. ఈజీ మెథడ్ మనకి, ఇంకా ఎక్కువ పని ఏమి ఉండదు దీంట్లో. పన్నీర్ కట్ చేసుకున్నామా, బౌల్ వేసుకున్నామా, మసాలా కలుపుకున్నామా, పక్కకు పెట్టుకొని పెనం పెట్టుకున్నామా, వేయించుకున్నామా, తిన్నామా, అంతే. మళ్ళీ ఒకసారి అన్నీ వేసుకొని చూసి వేసుకోండి, ఆయిల్ పైన పడుతుంది. నిదానంగా ఆ విధంగా వేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోతుంది. ఆకలి అవుతుందా? చేయాలి కదా, కంప్లీట్ చేయాలి కదా. అయిపోతుంది, 5 మినిట్స్ అయిపోతుంది. ఇంకమ్మా సరేనా? అందరూ నీ హోంవర్క్ ఏదైనా ఉంటే కంప్లీట్ చేసి చెప్పు. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ పీసెస్ అన్నీ నీట్గా తిప్పుకోవాలా. ఇరిగిపోకుండా చూసుకోండి పీసులు. మెయిన్ మన ముఖ్యమైనది పీసులు ఇరగకపోవడమే. అది అట్లా సేమ్ అదేవిధంగా అన్నీ తిప్పుకోవాలి. ఇట్లా ఇంట్లో చేసి పెడితే పిల్లలకి హ్యాపీగా తింటారండి, బయటికి పోయే అవసరం కూడా ఉండదు మనకి. మెయిన్ ఏంటంటే మనం వంట చేయాలంటే మెయిన్ కావాల్సింది ఓపిక. ఓపికతో చేస్తే ఏదైనా సాధించవచ్చు మనం.
తర్వాత మళ్ళీ పీసులన్నీ తిప్పుకోవాలి. సేమ్ అదేవిధంగా ఇంకా సేమ్ ఇట్టే అండి, సేమ్ ఇదే అదేవిధంగా అన్ని పీసులు ఆయిల్లో కొంచెం వేయించుకోవాలి. అట్లా కలర్ బ్రౌన్ కలర్ రావాలి పన్నీరు. సేమ్ దాంట్లో మళ్ళీ కరివేపాకు వేసుకోవాలి, ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. అంతే. ఒక 1 మినిట్ వదిలేసి మళ్ళీ పీసులు తీసి ప్లేట్లు వేసుకొని మిగతా పీసులు కూడా అదే విధంగా వేయించేసుకోవాలి. ఇదే అండి, ఈ విధంగా అన్నీ కాల్చుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే వేడి వేడి పన్నీర్ టిక్కా రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక చిన్న పని, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కొట్టేసేయండి గట్టిగా.